మహిళలు కూడా అక్షరాలు నేర్చుకుంటే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, సామాజిక రుగ్మతల నుంచి వాళ్ళంతకు వాళ్ళే బయటపడతారని ఒక 100 ఏళ్ల ముందరే దాదాపు ఆలోచించింది. కాబట్టి వారి ఆశయాలను మనమంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ సమయాన్ని మనసును ఎక్కువగా లగ్నం చేసి పిల్లలకి పాఠాలు అందించడంలో, మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా కొంత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఈ అవార్డులు కూడా తప్పకుండా సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున ఇవ్వడమే ఉచితమైందని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుద్ధిమంతో పాటు వాళ్ళ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మిత్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి అవార్డులు అందుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇక్కడ చూడండి ఒకసారి. జ్యోతి మేడం, జ్యోతి మేడం ప్లీజ్. టీ జ్యోతి. పి శ్రీవాణి మేడం, జేఎస్ ఎంజేపీ మధ్యగాల. సిహెచ్ ఝాన్సీ గారు, జేఎస్ ఎంజేపీ సింగిరెడ్డి వారు. ఏ గుడిగొండ వారు. అనంతగిరి. కాలేజ్. రెస్పెక్టెడ్ మేడమ్స్ అండ్ సార్, మన ప్రీతమ నాయకులను చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పర్వీన్ సుల్తానా మేడం, జేఎస్ టీటీఎస్ డబ్ల్యూఆర్. ఏదైనా ఉంటే మీ ఫోటోస్ అన్ని మేము పంపిస్తామండి మీకు పర్సనల్ గా. ఎవరు బాధపడొద్దని కోరుచున్నాం. ఖచ్చితంగా మీకు ఫొటోస్ పంపిస్తాం పర్సనల్ గా. మీ ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి. ఒక వాట్సాప్ గ్రూప్ కే సాధన మేడం, పీజీటీ ఎకనామిక్స్, పీజీఎంఎస్ ఫస్ట్లో. సౌజన్య గారు, సిఆర్టీ కేజీబీబీ మధ్యరాల. కర్ణాటక కంగ్రాచులేషన్స్ మేడం. అందరూ భోజనం చేసి వెళ్ళండి సార్. మేడం ప్లీజ్. లాస్ట్ 10 ఉన్నాయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిహెచ్ పద్మ గారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిహెచ్ఎస్ జేజీసీ సూర్యాపేట. సిహెచ్ కవిత గారు, కంగ్రాచులేషన్స్ మేడం. ప్లీజ్ కమెంట్ ది డైస్. సభ్యులందరూ వేదిక కార్యవర్గం వద్ద మేడం గారు, మమతా మేడం గారు, ధన్యవాదాలు సార్. ఎంతో సమయం వెచ్చించి దాని తర్వాత ఈ జిల్లా సావిత్రిబాయి పూలే గారి విగ్రహం సంబంధించి వాస్తవానికి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మరి జయంతి సందర్భంగా పూలమాల వేయడానికి పోతే జ్యోతిబా పూలే గారి
విగ్రహం ముందు ఒక పటం పెట్టి వేయాల్సి వస్తూ ఉంది. అది కొంచెం బాధాకరమైన విషయమే. తప్పకుండా మళ్ళీ వచ్చే జయంతి నాటికి వారి విగ్రహం నేను సొంతంగా నాటకంతోనే నేను ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సరే.